ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. వాడుకుని వదిలేయటంలో జగన్మోహన్ రెడ్డిది అందవేసిన చెయ్యి. అది తాజాగా ఇప్పుడు ఒక్కొక్కరిగా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం, అలాగే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళు కూడా వైసీపీ మీద విమర్శలు చేసి వెళ్ళిపోవడం మనం చూసాం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటో మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం, బాలినేని లాంటి వాళ్ళ పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా అంబటి రాయుడు, ప్రముఖ క్రికెటర్ అయినటువంటి అంబటి రాయుడు వైసీపీ పార్టీలో చేరతాడని గత 6 నెలల నుంచి కూడా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి తాను రిటైర్మెంట్ ఇచ్చింది కూడా వైసీపీ పార్టీలో చేరటానికేనని చెప్పి అప్పట్లో ప్రచారం జరిగింది. T20 వరల్డ్ కప్ తర్వాత తాను రిటైర్మెంట్ ప్రకటించినట్టుగా ఉన్నాడు. అయితే ఇప్పుడు తాజాగా నిన్నగాక మొన్న 3 రోజులు 4 రోజులు అయింది చేరిన 3 రోజులకే నేను పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నానని ఒక సంచలన నిర్ణయాన్ని అయితే అంబటి రాయుడు వ్యక్తపరిచాడు. ఏంటి అసలు కారణం? అసలు నిన్న మొన్నటి వరకు వైసీపీ సోషల్ మీడియాలో అంబటి రాయుడికి ఇచ్చిన ఎలివేషన్ మామూలుగా లేదు. జగన్మోహన్ రెడ్డిని అంబటి రాయుడిని పెట్టి ఒకళ్ళు దేశం కోసం పోరాడితే ఒకళ్ళు రాష్ట్రం కోసం పోరాడుతున్నారని ఆ స్టైల్లో వాళ్ళ స్టైల్లో వాళ్ళైతే ఇచ్చుకున్నారు. బట్ ఇప్పుడు ఏం జరిగింది? నేను వైసీపీ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాను, కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, మిగిలిన వివరాలు నేను త్వరలోనే తెలియజేస్తానని చెప్పి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. మరి ఏం జరుగుంటుంది? ఎందుకు వెళ్ళిపోయాడు? పార్టీ కండువా స్వయంగా జగన్మోహన్ రెడ్డి కప్పిన 3 రోజులకే ఎందుకు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు అంటే, తాను గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తానని మొదటి నుంచి చెబుతూ వచ్చిన వైసీపీ పార్టీ ఇప్పుడు మచిలీపట్నం నుంచి ఇస్తాము, గుంటూరు ఇవ్వటం కుదరదు అని చెప్పినట్టుగా తెలిసింది. దాంతో గత 2-3 రోజులుగా లేదు గుంటూరే కావాలని చెప్పి అంబటి రాయుడు కొంచెం పట్టుబట్టి తన సన్నిహితుల ద్వారా చెప్పించినప్పటికీ కూడా దాంతో ససేమిరా అన్నట్టుగా తెలిసింది. ఇక అలాగే పైగా ఒక 150 కోట్లు 200 కోట్లు డిపాజిట్ చేయాలని కూడా అంబటి రాయుడికి చెప్పినట్టుగా తెలిసింది. దీంతో అనుకున్న టికెట్ రాదు, పైగా 150 కోట్లు కట్టాలంటే నాకెందుకు వచ్చిన తలనొప్పి, పైగా పరిస్థితులు చూస్తుంటే ఇది మునిగిపోయే నావలాగా ఉంది, అసలు నేను కండువా కప్పుకునే తప్పు చేశానని భావించి ఇంకా ఆలస్యం చేస్తే అది రేపు నాకే ప్రమాదంగా మారుతుంది, ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి నేను పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నానని స్వయంగా అంబటి రాయుడు ఒక ట్వీట్ అయితే తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అంటే నేను అందుకనే చెప్పింది, వాడుకుని వదిలేయటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. దాని గురించి బాగా తెలియాలంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని అడగండి, బాగా దగ్గరుండి చెప్తాడు. అలాగే అధికారులేమో తక్కువ, గౌతమ్ సవాంగ్ కానివ్వండి, ఎల్వి సుబ్రహ్మణ్యం కానివ్వండి, పివి రమేష్ కానివ్వండి, వీళ్ళంతా ఎవరు జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేసిన వాళ్ళే. తర్వాత సరే అదంతా గతం అనుకోండి. ఇప్పుడు జరిగేదాన్ని మనం పరిశీలిస్తే అంబటి రాయుడిని కూడా ఈ విధంగానే మొదటి నుంచి మభ్యపెట్టి పార్టీలోకి తీసుకున్న తర్వాత అసలు నైజం బయట పెట్టారు. తను పార్టీ కండువా కప్పుకునే వరకు కూడా గుంటూరు టికెట్ ఇస్తామని ఊరించారు. గత 6 నెలల నుంచి అడపాదడప జగన్మోహన్ రెడ్డిని పొగుడుతూనే ఉన్నాడు అంబటి రాయుడు. అప్పుడే అర్థమైపోయింది తను పార్టీలోకి రావాలనుకుంటున్నాడని. సరే ఎవరు ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, మనం దాని గురించి ఏమి అనట్లేదు. అలాగే మన విమర్శలు కూడా ఎప్పుడు చేయలే. అంబటి రాయుడు అనే వ్యక్తి వ్యక్తిగతంగా ఎవరికి నష్టం చేసింది లేదు కాబట్టి మనం ఏమి విమర్శలు కూడా చేయలే. సరే తన రాజకీయ భవిష్యత్తు తన ఇష్టం. అయితే ఇప్పుడు ఏం జరిగింది? గత 6 నెలల నుంచి అడపాదడపా జగన్మోహన్ రెడ్డిని పొగిడిన ప్రతిసారి సాక్షిలో కానివ్వండి లేదా సోషల్ మీడియాలో కానివ్వండి పెద్దగా ఎలివేషన్స్ ఇచ్చుకున్నారు. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని పొగుడుతున్నాడు, ఆయన కార్యక్రమాలు నచ్చాయి, ఆయనతో కలిసి నడుస్తాడని చెప్పి విపరీతంగా హైప్ ఇచ్చారు. ఎంత హైప్ ఇచ్చారంటే ఒక రేంజ్ వరకు హైప్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? మొత్తం తుస్సుమంది ఒకసారి 3 రోజులు ఏదో మనం క్రికెట్లో అంటాం చూడండి, ఇన్నింగ్స్ మొదలు పెట్టకుండానే అవుట్ అయినట్టుగా ఆల్రెడీ ఇప్పుడు అంబటి రాయుడు అనే వ్యక్తి జెండా మాత్రమే కప్పుకున్నాడు. కనీసం అలా దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనలు కూడా ఇప్పటివరకు రాలేదు. రాకుండానే 3 నెలల ముచ్చటగానే 3 రోజుల్లో తన రాజకీయ భవిష్యత్తు మొత్తం కూడా పక్కన పెట్టాడు. వాస్తవానికి ఇప్పుడు అంబటి రాయుడు అటు క్రికెట్కు వెళ్ళలేని పరిస్థితి, ఇటు రాజకీయాల్లోకి రాలేని పరిస్థితి. భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది పక్కన పెడదాం. ఇప్పుడు అంబటి రాయుడు పరిస్థితి ముందు నొయ్యి వెనక్కి పోయి, పోనీ అటు కెరీర్ కొనసాగిద్దామంటేనా క్రికెట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు, పోనీ రాజకీయాల్లోకి వెళ్దామంటేనా వీళ్ళ వైసీపీ పార్టీ గురించి తెలిసిన తర్వాత మిగలటం అనేది కరెక్ట్ కాదనుకున్నాడు. వాస్తవానికి నెటిజన్లు కూడా చాలా కామెంట్లు చేస్తున్నాడు, బాగా వైరల్ అయిపోయింది. అంబటి రాయుడు వేసిన ట్వీట్ మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, ఇది అంబటి రాయుడి అధికారిక ట్విట్టర్ ఖాతా. ఈ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇది ఇక్కడ చూడండి, పోస్ట్ కూడా బాగా 2.7 మిలియన్ రీచ్ వెళ్ళింది. అంటే నేను అందుకే చెప్పింది, నిన్న అంబటి రాయుడు ఎప్పుడైతే 2-3 చాలామంది వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయారు, పెద్దగా అది ఎవరో పెద్ద పట్టించుకున్న పరిస్థితి లేదు. బట్ అంబటి రాయుడు ఎప్పుడైతే నేను బయటకు వెళ్ళిపోతున్నాను అన్నాడో అది పూర్తిగా వైరల్గా మారింది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ఎవ్రీ వన్ దట్ ఐ హ్యావ్ డిసైడ్ టు క్వైట్ ది వైఎస్ఆర్సీ పార్టీ.
అండ్ స్టే అవుట్ ఆఫ్ పాలిటిక్స్ ఫర్ ఎ లిటిల్ వైల్. ఫర్దర్ యాక్షన్ విల్ బీ కన్వర్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్. సో థ్యాంక్ యూ అని చెప్పి ఒక మెసేజ్ చేయడం జరిగింది. ఒకసారి ఇది చూడండి, లైకులు కూడా 21,000 వచ్చినాయి, ఆర్టీలు దాదాపు 4.5 ఉన్నాయి, కామెంట్స్ 2,000కు పైగా కామెంట్సే వచ్చాయి. అందులో అంటే చాలామంది కామెంట్స్ ఏం చేశారంటే, మంచి పని చేశావు, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి గురించి చాలా త్వరగా అర్థమైంది. ఒక విధంగా ఏం చేసావంటే నీ భవిష్యత్తు నువ్వు కాపాడుకున్నావు. పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయాల్లోకి వెళ్ళపోయినా నీకు నష్టం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నమ్ముకుని వెళ్తే మాత్రం తీవ్రంగా నష్టపోతావని చెప్పి అనేక మంది కామెంట్ చేయటం. అలాగే జగన్మోహన్ రెడ్డి నైజం 3 రోజుల్లోనే అర్థం చేసుకున్నావు, క్రికెట్లో ఎంత షార్పుకుంటావో రాజకీయాల్లో కూడా అంతే షార్పుకున్నావని మరికొంతమంది. అలాగే అంటే నెగిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, పాజిటివ్గా కామెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే మొత్తానికి అంబటి రాయుడు నిర్ణయాన్ని మెజారిటీ ప్రజలు లేదా మెజారిటీ అభిమానులు స్వాగతిస్తున్నారు. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియా వ్యాప్తంగా కూడా అభిమానులు ఉన్న వ్యక్తి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో మనందరికీ తెలుసు. వాళ్ళు కూడా నువ్వు మంచి పని చేసావన్నా, నువ్వు ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్తా అన్నావో అప్పుడు మాకు బాధ కలిగింది, కానీ ఇప్పుడు ఒక మంచి పని చేసావు, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నమ్ముకుని రాజకీయాల్లోకి వెళ్ళకూడదు, వెళితే ఏం జరుగుతుందో ఇప్పుడు నిన్ను చూస్తేనే అర్థమవుతుందని చెప్పి రకరకాల కామెంట్స్ అయితే చేయడం జరిగింది. మొత్తానికి అంబటి రాయుడు బయటికి రావటం అనేది వైసీపీకి అతి పెద్ద దెబ్బ. వాస్తవానికి ఆయన నాయకుడు కాకపోవచ్చు, బట్ ఎప్పుడైతే జాయిన్ అయిన 3 రోజుల్లోనే బయటకు వచ్చాడంటే అంతర్గతంగా ఏదో జరిగిందనే మాట వాస్తవం కదా. మనం అనుకున్నట్టుగా గుంటూరు టికెట్ ఇస్తానని ఆశపెట్టి ఇప్పుడు మచిలీపట్నం టికెట్ అని చెప్పడం వల్ల బయటకు వచ్చాడా, లేదా 150 కోట్లు డిపాజిట్ చేయాలని అడగటం వల్ల బయటకు వచ్చాడా, లేదా వారికి మధ్య మొదట్లో అనుకున్న దానికి ఏదైనా తేడా వచ్చి బయటకు వచ్చాడా అనేది మొత్తానికి ఏదో జరిగింది కదా. ఇప్పుడు అది ప్రజల్లోకి బలంగా వెళుతుంది. ఓహో, వైసీపీ పార్టీలోకి వెళితే ఇలా వేధిస్తారా, ఈ రకంగా ఇబ్బంది పెడతారా అని ఒక రకమైన భయం ఇప్పుడు ప్రజల్లోనూ, అలాగే వైసీపీ పార్టీలోకి వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా ఇదైంది. చాలామంది ఏమని కామెంట్ చేస్తున్నారంటే, ఎవడైనా వైసీపీ పార్టీలోకి వెళ్ళాలి అనుకున్నవాడు నిన్ను చూస్తే బుద్ధి వస్తుందన్నా, నువ్వు ఒక గుణపాఠం లాంటి వాడు వాళ్ళకని చెప్పి కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే 3 రోజుల్లోనే విషయం తెలుసుకుని బయటకు వచ్చాడు. తను కావాలని రాజకీయంగా జాయిన్ అయ్యాడు. పోనీ ఇది అకస్మాత్తుగా జాయిన్ అయింది కాదు, గత 6 నెలల నుంచి జాయిన్ అవుతాడని చెప్పి జరుగుతూనే ఉంది. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డిని పొగిడాడు. మొన్న క్రికెట్ బ్యాట్ల గురించి కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగితే, బ్యాట్లు గట్టికి కొడితే విరిగిపోతాయి కానీ అవి నాణ్యత ఉన్న బ్యాట్లే, నాణ్యత లేని బ్యాట్లు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డిని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. అంతేందుకు అంబటి రాయుడు దీని కిందే ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పోస్ట్ ఉంది చూడండి, గతంలో జాఫర్తో ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో కూడా జగన్మోహన్ రెడ్డిని పొగట్టడం, రాజకీయాల పట్ల తన ఇంట్రెస్ట్, ఈ రకమైన వ్యాఖ్యల గురించి మాట్లాడాడు. ఆల్రెడీ ఇది దాంట్లోనే ఉంది చూడండి ఇక్కడ. సో ఎంతలోనే ఎప్పుడైతే తాను రాజకీయాల నుంచి బయటకు వెళ్తున్నానని ఒక మెసేజ్ పెట్టాడో, ఇది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా పాకింది. ఎందుకంటే ఆయన ఒక జాతీయ స్థాయి క్రీడాకారుడు, ఇంటర్నేషనల్ స్థాయిలో అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి. ఒకానొక దశలో క్రికెట్లో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. మన T20లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యంత ప్రతిభ కనపరిచిన వ్యక్తి, ప్రశంసలు అందుకున్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లోకి వెళ్ళటం, సరే రాజకీయాల్లోకి ఏ పార్టీలోకైనా ఆలోచన, అదే చెప్పాను. బట్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళి వెంటనే బయటకు వచ్చాడంటే ఆ పార్టీలో ఉన్న లుకలుకలు కానివ్వండి, ఆ పార్టీలోకి వెళ్ళాలంటే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమైంది. మొదటి నుంచి ఆశ పెట్టి పార్టీ కండువా కప్పిన వెంటనే వెన్నుపోటు పొడిచారు. ఎన్నో ఆశలతో రాజకీయాల్లో రాణించాలి అనుకున్న అంబటి రాయుడికి ఆదిలోనే అతిపెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఎక్కడితో ఆగిపోవాల్సిన పని లేదు. రాజకీయంగా వెళ్ళాలంటే రకరకాల దారులు ఉన్నాయి. వేరే పార్టీలోకి వెళ్ళొచ్చు, లేదా ఇండివిజువల్గా వెళ్ళొచ్చు, వేరే దారులు ఉన్నాయి. బట్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకోవటం వల్ల జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. ముఖ్యంగా క్రికెట్ అభిమానులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి నైజం తెలిసింది. చాలామంది వెంకటేష్ లాంటి అనలిస్టులు అందరూ కూడా రాయుడు థింగ్స్ రాయుడు అని చెప్పి, అంటే రాయుడు లాగానే ఆలోచించాడు, అంటే ఒక మంచి నిర్ణయం అన్నట్టుగా పొగిడినట్టుగా ఉందంతా. సో ఈ రకమైన కామెంట్స్ అందరూ చేయటం, మెజారిటీ ప్రజలు, మెజారిటీ అభిమానులు, మీరు కామెంట్స్ చదవండి, 2000కు పైగా కామెంట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు కామెంట్స్ వెళ్ళి చదవండి. మెజారిటీ కామెంట్స్ అన్నీ కూడా ఆయనకి పాజిటివ్గా ఉన్నాయి. అంటే వచ్చి మంచి పని చేసావు, నువ్వు బయటకు వచ్చి మంచి పని చేసావు, నీ కెరీర్ను స్పాయిల్ చేసుకోకుండా నువ్వు మంచి పని చేసావని చెప్పి చాలామంది ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందించే పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా వైసీపీ పార్టీలో నమ్ముకున్నందుకు, లేదా వైసీపీ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలనుకున్న మరొక యువ క్రికెటర్కి అయితే భారీ షాక్ తగిలింది. జగన్మోహన్ రెడ్డి విధానాలు కావచ్చు, లేదా వాడుకుని వదిలేయటాలు కావచ్చు, ఏది ఏమైనా అంబటి రాయుడిని ఈరోజు మరొకసారి రోడ్డును పడేసాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి చాలా ఆశలతో రాజకీయాల్లోకి రావాలనుకున్న వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దెబ్బతో రాజకీయాలు వదిలేసి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఎవరైనా వైసీపీ పార్టీలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉంటే ఒకసారి
ఒకసారి రాయుడిని సంప్రదిస్తే జరిగిందేంటో చెప్తాడు. ఎందుకనంటే వెళ్ళిన తర్వాత జీవితాన్ని నాశనం చేసుకోవడం కంటే ముందే తెలుసుకోవడం బెటర్ కదా. సరే రాయుడు అంటే చాలా ఎర్లీగా బయటకు వచ్చాడు, మిగతా వాళ్ళు అలా రాలేకపోవచ్చు, అదొక పద్మవ్యూహం లాంటిది, చిక్కుకుపోతారు. రాయుడు కాబట్టి చాలా తెలుగుగా బయటకు వచ్చాడు. కాబట్టి ఇక నుంచి ఎవరికైనా ఆలోచన ఉంటే ఒకసారి రాయుడిని అడగండి, అక్కడ ఏం జరుగుతుందనేది చెప్తాడు. ఏది ఏమైనా అంబటి రాయుడిని అయితే జగన్మోహన్ రెడ్డి ఘోరంగా దెబ్బతీసి వెన్నుపోటు పొడిచాడని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది.